పేదరాశి పెద్దమ్మ కథలు. తెలివైన పిల్లి. తండ్రి మరణిస్తూ ముగ్గురు కొడుకులకి తన 3 పెంపుడు జంతువులను పంపకం చేశాడు. పెద్దవాడికి ఆవునిచ్చాడు, రెండోవాడికి మేకనిచ్చాడు, మూడోవాడు రథుడికి పిల్లినిచ్చాడు. ఆ రాజ్యంలో తండ్రి నిర్ణయమే నిర్ణయం. అందులో రాజు కూడా కల్పించుకోడు. ఆవుతో పెద్దవాడు, మేకతో రెండోవాడు జీవనాధారం కల్పించుకుని సంతోషంగా గడుపుతున్నారు. గడవనిది మూడోవాడికే. మియావ్ అంటూ మీద పడే పిల్లిని కసిరికొట్టి నెత్తి కొట్టుకునే రథుణ్ణి అన్నలిద్దరూ గమనించారు. ఓ రోజు నవ్వుకున్నారు. అడిగారిలా, ఎందుకు పనికిరాదని? పాపం, పిల్లిని కసిరి కొడుతున్నావా? లేకపోతే ఏం చెయ్యమంటారు? తిండికి తప్ప ఇది ఎందుకు పనికొస్తుంది? అడిగాడు రథుడు ఆకలికి తట్టుకోలేక. ఎప్పుడో ఒకనాడు దీన్ని నేనే తినేస్తాను అన్నాడు. అంతలోనే ఆ మాటకి పిల్లి భయపడింది. తలుపు వెనక దాక్కుంది. తినేయ్, హాయిగా ఒంటరిగా బతకొచ్చు అన్నారు అన్నలు. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన యజమాని అన్నల్ని గుర్రుగా చూసి తర్వాత మెల్లగా రథుని ముందుకు వచ్చింది పిల్లి. తిండికి తప్ప నేను దేనికి పనికి రానంటున్నావు కదా, పనికి వస్తాను. కాకపోతే నువ్వు నాకు ఓ సాయం చెయ్యాలి అంది. ఏం చెయ్యమంటావు? ఓ సంచి ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. పిల్లికి సంచిని ఇచ్చాడు రథుడు. అందుకుని పరుగు తీసిందది. పండ్ల అంగడికి చేరుకుంది. అక్కడ పారేసిన జామ, మామిడి పళ్లను ఏరేరి తీసుకుంది. వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి సంచిలో వేసింది. అలాగే కోసివేసిన వరి పొలాలకు వెళ్ళింది. అక్కడి ఎండుగడ్డిని తుంచి సంచిలో వేసింది. అటు నుంచి నేరుగా అడవికి చేరుకుంది. కుందేళ్లు ఎక్కువగా సంచరించే ప్రాంతానికి వచ్చింది. ఆహారం కనబడేటట్టుగా సంచిని తెరిచి ఉంచింది. చచ్చిపడి ఉన్నట్టుగా వెల్లకిలా పడుకుని 4 కాళ్ళు చాచిపెట్టి చూడసాగింది. కాసేపటికి కుందేలు పిల్లలు అటుగా వచ్చాయి. సంచిలోని ఆహారాన్ని చూశాయి. 2 పిల్లలు పోటాపోటీగా సంచిలోకి దూరాయి. అవి దూరడం ఆలస్యం. లేచి సంచిని మూసేసింది పిల్లి. కుందేళ్లు తప్పించుకునేందుకు వీలు లేకుండా సంచిని ముడివేసింది. ఆ సంచిని భుజాన వేసుకుని మహారాజు నీలధ్వజని ఆస్థానానికి బయలుదేరింది. కాపలా భటులు అడ్డుకున్నారు దాన్ని. ఎక్కడికి అడిగారు. మహారాజు నీలధ్వజునికి మా రాజు చిత్రరథుడు కానుకలు పంపించాడు అంది పిల్లి. మహారాజుకి ముందు విన్నవించి చెప్తాం అన్నారు భటులు. ఇట్టే వెళ్ళి అట్టే తిరిగొచ్చారు. రాజుగారు నిన్ను రమ్మంటున్నారు చెప్పారు. సంచితో పాటుగా సభామండపంలోనికి ప్రవేశించింది పిల్లి. ముందు 2 కాళ్ళు జోడించి తల వంచి నమస్కరించింది అతనికి. తర్వాత ఇలా అంది. మహారాజా, మీకు కుందేలు మాంసం అంటే ఇష్టమని మా రాజు చిత్రరథుడు 2 కుందేళ్లు పంపించాడు, స్వీకరించండి అని సంచిలోని 2 కుందేళ్లను తీసి రాజుకి అందచేసింది. అందుకుని ఆనందించాడు రాజు. మీ రాజు చిత్రరథునికి నా ధన్యవాదాలని చెప్పు అన్నాడు. సెలవు అంది పిల్లి. వెనుతిరిగింది. ఇంటికి చేరుకుంది. ఓ గిన్నెలో తన కోసం ఇన్ని పాలు పోసి ఉంచి ఏం తిన్నాడో ఏం తాగాడో గాఢ నిద్రలో ఉన్నాడు రథుడు. అతన్ని చూసి జాలిపడింది పిల్లి. పాలు తాగి ఆలోచనలో పడింది. నీలధ్వజునికి కుందేలు మాంసం అంటే ఇష్టమని తెలిసింది. అందుకు తగినట్టుగానే ప్రవర్తించింది. మామూలు మనిషి రథుణ్ణి చిత్రరథుణ్ణి చేసింది, రాజుని చేసింది. తర్వాత ఏం చేయాలి? ఆకలితో మరి ఆలోచించలేకపోయింది పిల్లి. పాలు సరిపోలేదు. ఎలుకల్ని వేటాడేందుకు అటకెక్కింది. ఎక్కడా ఎలుక అన్నదే కనిపించలేదు దానికి. వాటి కోసం చూసి చూసి అటక మీదే పడుకుంది. ఆ రాత్రి గడిచి తెల్లారింది. ఆ రోజు కూడా గత రోజులాగానే సంచిని తీసుకుని పళ్ళ ముక్కలు, ఎండుగడ్డి వేసి కుందేళ్ల కోసం అడవికి వెళ్ళింది పిల్లి. గతంలోలాగే ప్రవర్తించి మళ్లీ 2 కుందేళ్లను పట్టుకుంది. తీసుకొచ్చి మహారాజుకి తమ రాజు కానుక అంటూ సమర్పించింది. అలా వారం రోజుల పాటు చేసింది. రాజుకి బాగా దగ్గరైంది. చిత్రరథుని కానుకలు నీ సేవలు మరువలేనివి, మా బహుమానాన్ని కూడా స్వీకరించండి అని ఓ బంగారు గొలుసు పిల్లి మెడలో వేశాడు రాజు. మెడలో బంగారు గొలుసుతో ఇంటికి వచ్చిన పిల్లిని చూశాడు రథుడు. ఎక్కడిది ఈ గొలుసు? ఎక్కడ దొంగలించావు అడిగాడు. కోపంతో కొట్టబోయాడు. అతన్ని వారించి విషయం అంతా వివరంగా చెప్పింది పిల్లి. ఇదంతా నీకోసమే, నిన్ను నిజంగా రాజుని చెయ్యడం కోసమే అంది. ఆశ్చర్యపోయాడు రథుడు. ప్రేమగా పిల్లిని చేతుల్లోకి తీసుకున్నాడు. అన్నట్టు రేపు నువ్వో పని చెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పు. రేపు నదీ తీరంలో నువ్వు నగ్నంగా స్నానం చెయ్యాలి అంటూ మన్నాడు రథుడు ఎలా ప్రవర్తించాలో అంతా వివరంగా చెప్పింది. అమ్మో, చాలా పెద్ద ఆలోచనే అన్నాడు రథుడు.
విజయం సాధించి నేను ఏ మేరకు పనికి వస్తానో నీకు నిరూపిస్తాను అన్నది పిల్లి. మర్నాడు ఏ నదిలో అయితే నగ్నంగా రథుడు స్నానం చేయబోతున్నాడో ఆ నదీ తీరం వెంబడే నీలధ్వజుడు, రాకుమార్తె నియతి పరివారం సహా రథం మీద మిత్రరాజ్యానికి ప్రయాణించబోతున్నాడు. ఆ విషయం తెలుసుకుంది పిల్లి. అందుకు అనుగుణంగా పావులు కదిపింది. చూస్తుండగానే తెల్లారింది. పిల్లి చెప్పినట్టుగానే రథుడు నదిలో నగ్నంగా స్నానం చేయసాగాడు. రాకుమార్తె నియతి పరివారం సహా మహారాజు రథం మీద తీరం వెంబడి రావడాన్ని గమనించింది పిల్లి. పరిగెత్తుకుని రాజు రథానికి ఎదురెళ్ళింది. గగ్గోలుగా ఇలా అంది, మహారాజా, మా రాజు చిత్రరథుడు నదిలో కొట్టుకుపోతున్నాడు. కాపాడండి మహారాజా, కాపాడండి. నదివైపు చూశాడు రాజు. చిత్రరథుడు నదిలో కొట్టుకుపోతున్నట్టుగా కనిపించింది అతనికి. ఆందోళన చెందాడు. పరివారాన్ని ఆజ్ఞాపించాడిలా, వెళ్ళి చిత్రరథుణ్ణి కాపాడండి. పరిగెత్తుకుని వెళ్ళి నదిలో కొట్టుకుపోతున్నట్టుగా నటిస్తున్న రథుణ్ణి కాపాడింది పరివారం. నగ్నంగా ఉండడంతో అతన్ని ఓ గుట్టచాటుగా నిలబెట్టింది. మహారాజా, మా రాజు దుస్తులు, గుర్రం సర్వం నదిలో కొట్టుకుపోయాయి. దయచేసి మీరు దుస్తులు ఇవ్వగలిగితే ఆనందిస్తాం అంది పిల్లి. తప్పకుండా అన్నాడు మహారాజు. పరివారానికి చెప్పి వెనక పల్లకిలో ఉంచిన తన దుస్తులను రథునికి ఇయ్యమన్నాడు. ఇచ్చారు వారు. ఆ దుస్తులు ధరించి రథుడు గుట్టచాటు నుంచి బయటికి వచ్చాడు. రాకుమారునిలా కనిపించాడందరికీ. అతని రాజసం, అందం, నీతిని బాగా ఆకర్షించాయి. మొదటి చూపులోనే అతన్ని ప్రేమించిందామె. మహారాజా, మా రాజుగారు చిత్రరథుడు వీరే. రథుణ్ణి మహారాజుకి పరిచయం చేసింది పిల్లి. మీ గుర్రం కూడా నదిలో కొట్టుకుపోయిందని మీ పిల్లి చెప్పింది. మీకు అభ్యంతరం లేకపోతే మా రథాన్ని అధిరోహించండి. మీ మందిరం దగ్గర మిమ్మల్ని విడిచిపెడతాం అన్నాడు నీలధ్వజుడు. ఎక్కనా వద్దా అన్నట్టుగా పిల్లిని చూశాడు రథుడు. ఎక్కమని కళ్ళతోనే చెప్పింది పిల్లి. రథుడు రథాన్ని ఎక్కుతోంటే చేయి అందించి మరీ సహకరించింది నియతి. గమనించింది పిల్లి. అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయని ఆనందించింది. రథం ముందుకు పరుగు తీస్తే రథం కంటే ముందుగా పిల్లి పరుగు తీసింది. వేలాది ఎకరాలుగా ఉన్న వరి పొలాలను చేరుకుంది. అక్కడ పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో చెప్పిందిలా, మహారాజు నీలధ్వజుడు దండెత్తి వస్తున్నాడు. అతనికి జయం చెప్పండి. అలాగే వారి అల్లుడు గారు చిత్రరథుడు కూడా రాజు వెంటే ఉన్నారు. వారికి కూడా జయం పలకండి. మీకు శుభం కలుగుతుంది. వేలాది ఎకరాల ఆ వ్యవసాయ భూములు, మధ్య మధ్యలో కనిపించే తోటలన్నీ రాక్షసుడు విధముడివి. ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టేందుకు వస్తున్న మామ అల్లుళ్లకు జయం పలకడంలో అభ్యంతరం లేదనుకున్నారు కూలీలు. పిల్లి చెప్పినట్టే చేశారు. నీలధ్వజునికి, చిత్రరథునికి జయ జయధ్వానాలు చేశారు. ఈ భూములన్నీ మా చిత్రరథునివే మహారాజా, నీలధ్వజునికి చెప్పింది పిల్లి. అవునా అని ఆశ్చర్యపడి మెచ్చుగోలుగా రథుణ్ణి చూశాడు రాజు. మళ్లీ రథం కంటే ముందే పరిగెత్తుకుని వెళ్ళి కొబ్బరి, మామిడి తోటల్లో పనిచేస్తున్న కూలీలను కలిసింది పిల్లి. వ్యవసాయ కూలీలకు చెప్పినట్టుగానే వారికి చెప్పింది. నీలధ్వజునికి, చిత్రరథునికి జయ జయధ్వానాలు వినిపింపచేసింది. ఈ తోటలు కూడా మా రాజుగారివే మహారాజా అంది పిల్లి. ఆనందంగా తల పంకించాడు రాజు. మళ్లీ పరుగు తీసింది పిల్లి. రాక్షసుడు విధముడి మందిరానికి చేరుకుంది. పరుగులు తీసి అలసిపోయిందేమో. ఆయాసపడుతూ మందిరంలోని గదులన్నీ విధముడి కోసం వెతికింది. ఎక్కడా ఆ రాక్షసుడు దానికి కనిపించలేదు. సమయానికి కనిపించడం లేదని ఆందోళన చెందింది. మేడ మీదకి చేరుకుంది. అక్కడ ఒంటరిగా సురాపానం చేస్తూ కనిపించాడు విధముడు. దొరికాడని సంతోషించింది. రాక్షస పిలిచింది. ఎవరన్నది తలదించి చూశాడు విధముడు. పిల్లి కనిపించింది అతనికి. ఏం కావాలి అడిగాడు. మహారాజు నీలధ్వజుడు నీ మీదకి దండెత్తి వస్తున్నాడు, జాగ్రత్త హెచ్చరించింది. రాణి, వాడి అంతు చూస్తాను అన్నాడు విధముడు. వేలాది మంది సైన్యంతో వస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనబడి భయభ్రాంతుల్ని చేస్తాను, అందర్నీ తినేస్తాను అన్నాడు విధముడు. కోరుకున్న రూపంలోకి రాక్షసుడు మారిపోతాడని పిల్లికి తెలుసు. ఆ విద్యలో విధముడు ఆరితేరిపోయాడని కూడా వింది. ఇప్పుడు దానినే అవకాశంగా తీసుకుని ఆటాడబోతున్నది పిల్లి. ప్రాణాలకు తెగించి అడిగిందిలా, ఏది కుక్కలా మారి ముందు నన్ను భయపెట్టి చూద్దాం అడిగిందే ఆలస్యం. కుక్కలా మారిపోయాడు రాక్షసుడు. పిల్లి వెంట పడ్డాడు. దొరికితే తినేస్తాడు. తప్పించుకోవాలి. నానా కష్టాలు పడింది పిల్లి. దాక్కుని రాక్షసుడికి అందకుండా జాగ్రత్త పడింది. భయపెడితే నాలాగే నీకు ఎవరూ దొరకరు. చంపాలంటే ఆకర్షించాలి. నాకు ఎలకలంటే ఆకర్షణ. ఎలుకగా మారి చూపించు చూద్దాం అన్నది పిల్లి. అదెంతసేపు, ఇదిగో అన్నాడు రాక్షసుడు. తాగిన మత్తులో
ప్రమాదాన్ని ఊహించలేదు. ఎలుకగా మారిపోయాడు. రాక్షసుడు ఎలుకగా మారిన మరుక్షణం దానిమీద దాడి చేసింది పిల్లి. కాళ్లతో పట్టి నోటితో కొరికి ముక్కలు చేసింది. దాన్ని చంపేసింది, తినేసింది. కడుపు నిండా రాక్షసుణ్ణి తిని బ్రేవున తేంచి తీరిగ్గా నీలధ్వజుని రథానికి ఎదురొచ్చింది పిల్లి. రండి మహారాజా, ఈ మందిరమై మా చిత్రరథుని మందిరం అంది. రాజుని రాకుమార్తెను తోడుకొని లోనికి తీసుకుని వెళ్ళింది. లెక్కలేనన్ని గదులు, ప్రతి గది చూడముచ్చటే. వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారంతో మెరిసిపోతున్నాయి గదులన్నీ. బాగుంది మీ మందిరం. చిత్రరథుణ్ణి మెచ్చుకున్నాడు రాజు. మీరు మెచ్చిన మందిరం, వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, తోటలు, ధనం ఎంత ఉండి ఏం లాభం మహారాజా? రాణి లేని మందిరం మందిరమా చెప్పండి అంది పిల్లి. చిత్రరథునికి ఇంకా పెళ్లి కాలేదన్నది స్పష్టం చేసింది. ఆ విషయం గ్రహించి ఇటు నీలధ్వజంతో పాటు అటు నియతి కూడా సంతోషించింది. అభ్యంతరం లేకపోతే దయచేసి మా రాకుమార్తెను మీ రాణిని చేసుకోండి యువరాజా, చిత్రరథుణ్ణి వేడుకున్నాడు రాజు. సమాధానంగా ముందు పిల్లిని చూశాడు రథుడు. ఒప్పుకో అన్నట్టుగా తోకనెత్తి చిందులు వేసింది పిల్లి. ఒప్పుకున్నాడు రథుడు. కొద్ది రోజుల్లోనే నియతి చిత్రరథుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తనను రాజును చేసిన పిల్లిని మంత్రిని చేసి చిత్రరథుడు ప్రజారంజకంగా పాలన సాగించాడు. పనికిరాదన్న మాట పిల్లి ముందు మళ్ళీ ఎప్పుడూ ఎత్తలేదతను. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.